హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్తీ ఫుడ్స్. ఇవాళ మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక రెసిపీస్కు సంబంధించినటువంటిది. మనకు కరోనా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు మన కోసం నేషనల్ న్యూట్రిషన్ మిషన్తో కలిపి ఈ రెసిపీస్ను మనకు అందించారు. మనకు న్యూట్రిషన్ను అందించడానికి ఇందులో 26 ఆయుర్వేద రెసిపీస్ ఉన్నాయండి. ఇవన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా ప్రతిరోజు మీకోసం ఒక్కో రెసిపీని తయారు చేసి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లోనే మొట్టమొదటిసారిగా నేను మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. మీరు తప్పకుండా ఒక హెల్త్ ఛాలెంజ్గా దీన్ని తీసుకొని ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ మనకు చాలా వరకు వంటింట్లో దొరికేటువంటివేనండి. అందుకే వంటిల్లే వైద్యశాల అని మన ఆయుర్వేదం చెప్తుంది. మనకు అందుబాటులో ఉండేటువంటి వస్తువులతోటి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకుందాం. ఇందులో భాగంగా మొదటగా నేను మీకోసం తయారు చేసిన ఒక అద్భుతమైన పానీయం ఆమలకి పానక. అంటే ఇది సాంస్క్రిట్ వర్డ్ అండి. ఇండియన్ గూస్బెర్రీ డ్రింక్ అంటే ఆమ్లాతో తయారు చేసినటువంటి రసం. ఇందులో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ తయారు చేసే విధానానికి కానీ చాలా ఇంపార్టెంట్ ఉందండి. కాబట్టి తయారు చేసే విధానాన్ని బట్టి మనకు హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. కనుక మీరు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఉసిరికాయల్ని స్టీమ్ పెట్టుకోవాలండి. ఆమ్లాని స్టీమ్ పెట్టుకోవాలి. అందుకు గాను నేను రైస్ కుక్కర్ గిన్నెలో కొద్దిగా అడుగు నీళ్లు పోసుకొని స్టీమర్ను ఈ విధంగా పెట్టుకొని అందులో ఒక 5 కానీ నుంచి 6 వరకు ఉసిరికాయలను తీసుకొని స్టీమ్ మీద ఉడికించుకోవాలండి. ఇడ్లీ కుక్కర్లో కూడా మనం స్టీమ్ పెట్టుకోవచ్చు. నేను ఒక గ్లాసు పానీయం కోసం తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలు స్టీమ్ మీద బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని అందులోని గింజలను సపరేట్ చేసుకొని బాగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఉసిరికాయలు బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులోని గింజలను సపరేట్ చేసుకుందాం. ఈ విధంగా అన్నింటినీ గింజల్ని సపరేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకసారిగా ఒక 1/2 కిలో ఉసిరికాయలను కూడా తీసుకొని తయారు చేసుకోవచ్చండి. అలా 1/2 కిలో ఉసిరికాయలు తీసుకుంటే 6-7 గ్లాసులు మీకు పానీయం తయారవుతుంది. దీనికి డబల్ క్వాంటిటీలో బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్కి మాత్రమే తయారు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటి గింజలను సపరేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీన్ని జ్యూసర్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. దీనికి కొద్ది మొత్తంలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఈ పానీయం చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక మెడిసిన్ అండి. ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరికాయలని స్టీమ్ మీద ఉడికించాం కాబట్టి అందులోని వాల్యూస్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ ఉసిరి రసాన్ని ఈ విధంగా నిదానంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ రెసిపీస్ అన్ని నేను 1 by 1 చేసి చూపిస్తూ ఉంటానండి. మీరు తప్పకుండా ఫాలో అవ్వాలండి. చాలా హెల్తీ రెసిపీస్ కాబట్టి
ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. అందుకు నేను ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. గుడా అంటే సాంస్క్రిట్లో గుడా అంటారు, గోడ్. కొద్దిగా వాటర్ చేర్చుకోవాలండి, పాకం తయారు చేసుకోవాలి. మరి మనకు తీగ పాకం అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగి కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోకూడదండి. దీనికి ఆప్షనల్ బెల్లం కానీ లేదా చక్కెర కానీ లేదా తేనె కానీ ఆప్షన్ ఉంది. ఈ మూడిట్లో మీకు ఏది కావాలన్నా కలుపుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ మూడింటిని అవాయిడ్ చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ బెల్లం తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు బెల్లం మొత్తం బాగా కరిగింది. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. అందులో కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా సొంటి పొడి, డ్రై జింజర్ పౌడర్ అండి, మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్యాకెట్. అది ఒక 5 గ్రాముల వరకు, ఒక గ్లాస్కి ఒక 5 గ్రాములు సొంటి పొడి యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం తిక్కగా అవ్వకూడదండి, చాలా పలుచగానే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఉసిరి రసంలోకి ఈ పాకం బాగా వడగట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉసిరి రసం బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పానీయం మనకు తయారైపోయింది. ఆమలకి పానక మనకు తయారైపోయిందండి. ఇది సాంస్క్రిట్ వర్డ్. అద్భుతమైనటువంటి పానీయం అండి ఇది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. Now let's see the health benefits of Amalaki Panaka. It can be used as a healthy soft drink as it acts as immediate energy supplement. It is rich in source of calcium, potassium, vitamin C, B complex and antioxidants. It is good for osteoarthritis, atherosclerosis, anemia, peptic ulcer, urinary tract infection, dysentery and high blood pressure patients. Contraindications, that is, people who should not take this is diabetes mellitus patients who are suffering from diabetes.